ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. దయచేసి బైబిల్ పరిశుద్ధ గ్రంథం ఉన్న బిడ్డలు జాగ్రత్త తీసి చూడండి. రోమాపత్రిక 13వ అధ్యాయము. దయచేసి జాగ్రత్తగా చూద్దాము దేవుడు లేఖనాలు గనక. రోమాపత్రిక 13వ అధ్యాయము 11వ వచనం నుంచి చదవండి. 13-11 నుంచి. మరియు మీరు కాలం ఎరిగి నిద్ర మేలుకొను. మరియు మీరు కాలం ఎరిగి నిద్ర మేలుకొనుము. వేళ ఆయనదని తెలుసుకొని నేను ఆయన తెలుసుకుని అలాగు చేయడి. మనము విశ్వాసులమైనప్పటికంటే. ఒకసారి గమనించండి. కాలం ఎరిగి నిద్ర మేలుకొనమనంటే ఉదయకాలం లెగిసి నువ్వు దేవుణ్ణి ఆరాధన చేయండి అని అర్థం. ఈరోజు చాలామంది బిడ్డలు ప్రార్థన చేసుకోలేక, ఒకప్పుడు మంచి ప్రార్థనా పరులే, ఒకప్పుడు మంచిగా దేవుడు సన్నిధికి వెళ్ళి బిడ్డలే, ఈరోజు దేవుడు మరి సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేయలేని స్థితి. నాతో కొంతమంది చెబుతూ ఉంటారు, అన్నయ్య ఒకప్పుడు మేము ప్రార్థన అస్సలు మామూలుగా మేము ప్రార్థన చేసేవాళ్ళం కాదు. అసలు మేము ప్రార్థనలో కూర్చుంటే సమయం మాకే తెలిసేది కాదు, ఎన్ని గంటలు ప్రార్థన చేసేవాళ్ళం అని. ప్రేమైన దేవుడు పెట్టారా, వాడికి ఒక పదం ఎప్పుడు జరిగింది ఎప్పుడైనా ప్రార్థన కాదు, కానీ ఎప్పుడు దేవుడు సన్నిధానంలో నువ్వు నిద్ర మేలుకొని. చాలామంది నిద్రమత్తులో ప్రార్థన చేసుకుంటారు బెడ్లు పాపం. నువ్వు నిద్ర మేలుకుని నువ్వు చక్కగా మెలకువగలిగి ప్రార్థన చేసుకోవాలి. చూడండి ప్రేమైన దేవుడు బిడ్డలారా, మెలకువగలిగి ప్రార్థన చేసుకుంటే దేవుడు ఒక ఆశీర్వాదం కానీ, దేవుడు ఒక దీవెన కానీ, దేవుడు ఒక ప్రణాళిక కానీ మనం చూడగలుగుతాం. ఆనాడు పేతురు గారి కాడ యేసు ప్రభు చెబుతూ ఉంటాడు, అయ్యా నా కొరకు ప్రార్థన చేయండి. శిష్యులు అందరూ చెబుతాడు, నా కొరకు మెలకువకుండి ప్రార్థన చేయండి అని చెప్పి. యేసు ప్రభు చెప్పి ఒక అడుగు అటేయంగానే వీళ్ళు చక్కగా నిద్రపోతూ ఉంటారు. శోధన నీకు రాకోకుండా, అనారోగ్యం నీకు కలక్కోకుండా, నువ్వు ఆరోగ్యమంతురాలుగా ఉండాలని అంటే, ఆ శోధనలో నువ్వు ప్రవేశించుకోకుండా ఉండాలని అంటే, మొట్టమొదటిగా ప్రేమైన దేవుడు పెట్టారా, మనం ఏం చేయాలనంటే ప్రార్థన. ఒకరోజు ప్రార్థన కాదు, 10 రోజులు ప్రార్థన కాదు, 1 సంవత్సరం 2 సంవత్సరాల ప్రార్థన కాదు. నువ్వు బతికున్నంత వరకు కొద్దిగా ప్రార్థనలో ఎదుగుతూనే ఉండాలి, కానీ ప్రార్థనలో సల్లారిపోవద్దు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఇందాక జోసెఫ్ పాట పాడాడు కదా, జోసెఫ్ దగ్గర బుక్ లేదు, మీరు గమనించారో లేదు? జోసెఫ్ దగ్గర బుక్ లేదు, జోసెఫ్ దగ్గర రాగం లేదు, జోసెఫ్ మంచి సింగర్ కాడ కాదు. కానీ ఆ పాట పాడుతున్నప్పుడు ఆ భావాలు కానీ ఆ పదాలు కానీ నేనే ఆశ్చర్యపోయా. అంటే కారణం ఏంటంటే దేవుడు ఒక అభిషేకం మాత్రమే జోసెఫ్ మీద నిలబడింది. గట్టిగా చప్పట్లు కొడదామా? దేవుడికి అభిషేకం మాత్రమే తన మీద నిలబడింది. దేవుడికి మరుగైనది ఏమీ లేదు, దేవుడికి అసాధ్యమైనది ఏమీ లేదు. ప్రేమైన దేవుడు పెట్టారా, ఎప్పుడైనా మనం గమనించాలి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, దేవుడి సన్నిధానములో ఏదైనా సరే మనం నిద్ర మేలుకుని ఉదయకాలం లెగిసి ఆయన ఆరాధిస్తాము, అది ముఖ్యము. 7 గంటలకి 8 గంటలు లేచి మనం ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ఫలించదు, ఆ ప్రార్థన దీవెనకరంగా ఉండదు, ఆ ప్రార్థనకు దీవెన రాదు. దయచేసి సామెతలో 10వ అధ్యాయము చూడండి. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 5వ వచనం కాడ మనం చదువుదాం ఒకసారి. లేఖనాల్లో నుంచి ప్రభు ఒక మాటలో, సామెతలో 10వ అధ్యాయము 5వ వచనం నుంచి చదవండి. 10:5.
సామెతల గ్రంథం 10వ అధ్యాయము 5వ వచనం నుంచి. వేసవ కాలమున యాసకాలమున కూర్చువాడు బుద్ధిగల కుమారుడు, యాసకాలమున కూర్చుకునేవాడు బుద్ధిగల కుమారుడు. కోతకాలమందు నిద్రించువాడు ఆ సిగ్గుపరచు కుమారుడు. చూడండి సాల్, యాసకాలంలో కూర్చుకునే కుమారుడు బుద్ధిమంతుడు, కోత సమయంలో నిద్రపోతూ ఉంటారు. ఈరోజు సండే, మాకు దేవేర రాలేదు పాటర్ గారు, తిను తిను బాగా తిని నిద్రపో, దేవుని వచ్చింది. ప్రైజ్లాడు, హల్లెలూయా. మాకు ఆశీర్వాదం రాలేదండి, మా అప్పులు అలాగే ఉండి, మా దరిద్రత ఎలా ఉంది, శాపం ఎలాగుందనంటే, లేఖన లేవనదు నువ్వు లెగిచి నిద్ర మేలుకో. దేవుడికి స్తోత్రం. యాసకాలంలో పంట సమకూర్చుకునే కుమారుడు బుద్ధిమంతుడు. పంట కాలమందు కోతకాలమందు ఏం చేయాలి? నిద్రపోతే పంట ఇంటికి వచ్చిద్దా? చెప్పండి. ఇప్పుడు రైతులు ఉంటారు. ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో ఎంతోమంది రైతులు రోడ్ల మీద ధాన్యం ఎండబోసుకుని రాత్రి పగుళ్ళు, పిల్లోళ్ళు అయితే తండ్రి అయితే పిల్లలు తండ్రిలు అయితే భార్య, ఇప్పుడు ధాన్యం కాడ కాపలా ఉంటున్నారు, నిద్రపోతున్నారా? ఎందుకు కాపలా ఉంటున్నారు? ఆ ధాన్యం అమ్మాలి. ఆ ధాన్యం అమ్మితే ఆ రాబడి వస్తే అప్పుడు ప్రశాంతంగా ముద్ద తిని అప్పుడు కొనుక్కుంటారు. హల్లెలూయా. దేవుడు మందిరంలో కాడ నీవు పట్టుబట్టి ప్రార్థన చేయాలి. దేవా, నాకు ఈ పని కావాలి, ఈ డ్యూటీ కావాలి, నాకు ఒక ఇల్లు కావాలి, లేకపోతే నాకు సంతానం కావాలి, లేకపోతే నేను ఒక ఉన్నతమైన స్థానంలో నిలబడాలి. ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో, ఆ ప్రార్థన చేసినప్పుడు ఏమైతే తెలుసా ప్రేమైన దేవుడు బిడ్డలారా, ఆ ప్రార్థన దీవెనకరంగా దేవుడు మారుస్తాడు. హల్లెలూయా. ఆశీర్వాదకరంగా దేవుడు మారుస్తాడు. ఎలాంటిది ఆ ప్రార్థన అంటే, ఈ లోకములో ఏ వ్యక్తి కాడ చేయలేని సహాయం ఆ ప్రార్థన. ఆ ప్రార్థన ఉన్నప్పుడు మన కుటుంబాల్లో, ఆ ప్రార్థన ఉన్నప్పుడు మన జీవితంలో, ఆ ప్రార్థన ఉన్నప్పుడు మన బ్రతుకులు ఏమైందనంటే, మనము దేవుని పొందుకుంటానే ఉంటాం. దేవుడు ఆరోగ్యం పొందుకుంటానే ఉంటాం. అమ్మ సాక్షి చెప్పింది కదా పోయిన సండే. ఈరోజు నేను ఇలా ఉన్నానంటే పాస్ అయ్యా మా ఇంటికి వచ్చి ప్రార్థన పెట్టాడు. మరి చక్కగా మందిరంలోకి వచ్చి నేను మంచిగా ఆరోగ్యవంతురాలుగా అయ్యాను. ఎన్నో ఇబ్బందులు పడ్డా, ఎన్నో వ్యాధులు, బాధల చేత, అనారోగ్యం చేత బాధపడ్డాను. నాకు ఎక్కడ తగ్గలేదు. దేవుడు నన్ను ముట్టినా నిన్ను పుట్టిన ఒక్క క్షణమే. దేవుడికి స్తోత్రం. ఒక క్షణమే ఆయన మనల్ని ముడితే. మనుషులు డాక్టర్లు ఎంత పరీక్షించినా, ఒక డాక్టర్ వచ్చి ఒక మొక్కు కోస్తాడు, ఇంకో డాక్టర్ వచ్చి ఇంకో మొక్కు కోస్తాడు, కోసి మొక్కలు కోస్తారే ఉంటారు, పీసులు. ఆ వ్యాధి ఏంటి వాళ్ళకి తెలీదు. ఆయన కదా ఇంకొక ఆయన కదా ఇంకొక ఆయన. అసలు వైద్యుడు ఒక సాటికి వెళ్ళామనంటే, వైద్యం తెలిసిన వ్యక్తి అయితే అన్నిసార్లు టెస్టులు అవసరం లేదు, ఒకసారి టెస్ట్ చేసి చెబుతాడు ఏదైనా. ప్రైజ్లాడ్. నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు ప్రభు పరమ వైద్యుడు. దేవుడికి స్తోత్రం. ఎవరండి ఆయన? పరమ వైద్యుడు. ఇప్పుడు కోతకాలమందు మనం ఏం చేయాలి? బుద్ధి కలిగిన కుమారుడిలాగా ఉండాలి. కోతకాలమందు బుద్ధి కలిగిన కుమారుడు అంటే, ఆదివారము దేవుడు సన్నిధానంలోకి వెళ్ళి కొంతమంది ప్యానుల కింద కూర్చుని వస్తారు, కొంతమంది ఏసీ ఉన్న మందిరాల కాడికి వెళ్తారు, కొంతమంది దగ్గరలోకి వెళ్ళి చూసుకుంటుంటారు. దేవుని ఎక్కడుందో నువ్వు వెతుక్కుంటూ వెళ్ళాలి. దేవుడికి స్తోత్రం. దేవుడు ఆశీర్వాదం ఎక్కడుందో ఎత్తుక్కుంటూ వెళ్ళాలి. షిలోహులో ప్రార్థన మందిరం ఉందని, ఆ షిలోహు దూరమే, కానీ అన్న తల్లి ఆ షిలోహో మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు సమూయేలు ప్రవక్త తన గర్భాన్ని పుట్టాడు. గట్టిగా సపట్లు కొడదామా? సమూయేలు ప్రవక్త పుట్టాడు తన గర్భాన, షిలోహో ప్రార్థన మందిరంలోకి వెళ్ళి చేసినప్పుడు. ఈరోజు దేవుడున్న మందిరంలోకి మనం వెళ్ళకోకుండా, దేవుడు యొక్క దీవెన మనకు లేకోకుండా, దేవుడి యొక్క ఆశీర్వాదం మనం లేకపోకుండా ఎంత ప్రయత్నాలు చేసినా కానీ వ్యర్థమే. చూడండి ప్రియమైన దేవుడు బిడ్డలారా, దేవుడు దీవెన ఇప్పుడు కోతకాలమందు ఏం చేయాలి? కుమారుడు చదవమ వాక్యము సామెతలు 10వ అధ్యాయం 5వ వచనం నుంచి. వేసవకాలంలో కూర్చువాడు బుద్ధిగల కుమారుడు, కోతకాలమందు నిద్రించేవాడు సిగ్గుపరచు. అంటే కోతకాలమందు నిద్రించేవాడు ఎవరో చెప్పమంటావా?
దేవుడి సన్నిధానముకు దూరమయ్యి దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసుకోలేక కొంతమంది మనుషులు చూస్తాకి వెళ్తారు, ఫంక్షన్ హాల్లో లైవ్లో కొంతమంది జనాన్ని చూస్తాకి వెళ్తారు. వాళ్ళు భలే బట్టలు వేసుకొచ్చారు, వాళ్ళు నా కోసం ప్రార్థన చేస్తారమ్మా. నీకు ప్రైజ్లాడు, హల్లెలూయా. ఇప్పుడు చిన్నప్పుడు అమ్మ ముడ్డికి అడిగింది, నీ పెళ్ళిడు వచ్చిన వరకు అక్కడికి అడిగిందా? చెప్పరామండి. చిన్నప్పుడు జోసఫ్కు ముడ్డికి అడిగాం మేము, వాడు పెళ్ళైన వరకు అక్కడ మేము గడుగుతామా? ఏం చేయాలి? వాడు కడుక్కోవాలి. దైవ సేవకుడి మీద ఆధారపడి ప్రార్థన చేస్తే దేవుని వచ్చేది కాదని నేను చెప్పను, కానీ నీకు ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. హల్లెలూయా. నువ్వు ప్రార్థనా పరుడువై ఉండాలి, నువ్వు ప్రార్థన పరురాలవై ఉండాలి. రేపు నీ బిడ్డలకేం చెబుతావు, రేపు ఎన్న వాళ్ళకేం చెబుతావు? నీకు ప్రార్థన వద్దా? ఎంతసేపు వాళ్ళు చేస్తారో వీళ్ళు చేస్తారో, వాళ్ళు తిన్నారు వీళ్ళు తిన్నారు, నువ్వు తినకోకుండా ఉండొచ్చుగా. ఆ విషయంలో మాత్రం అప్పు చేసుకునైనా కడుపు నిండది అది తింటాం. వాళ్ళు తిన్నారండి వీళ్ళు తిన్నారు, లేదు లేదు, ఎవరో కాదు, దేవా నేనుండానయ్యా, నా ప్రార్థన ఆలకించు. దేవుడికి స్తోత్రం. ఎవరు అలా ప్రార్థన చేశారండి? ఎవరు అలా ప్రార్థన చేశారు? దేవుడి సన్నిధానంలో ప్రేమన్న దేవుడు బిడ్డలారా, లోకా శుభవార్త 22వ అధ్యాయము దయచేసి చూడండి, బైబిల్ పరిశుద్ధ గ్రంథం. లోకా శుభవార్త 22వ అధ్యాయము 46వ వచనం చదవండి. 22:46 నుంచి చదవండి. లోకా శుభవార్త. మీరు ఎందుకు నిద్రించుచున్నారు? నేను ఎందుకు నిద్రిస్తున్నాను? శోధనలో ప్రవేశించకుండానట్లు లేచి ప్రార్థన చేయడని వారితో చెప్పాను. ఎవరితో చెప్పాడు? యేసు ప్రభు శిష్యులతో చెబుతున్నాడు, అయ్యా మీరు ఎందుకు నిద్రిస్తున్నారయ్యా? మెలకు కలిగి ప్రార్థన చేయండి అయ్యా. మీరు శోధనలో పడుకోకుండా దేవుడు మిమ్మల్ని కాపాడాలంటే మెలకు కలిగిన ప్రార్థన మీకు ఉండాలయ్యా. మెలకువలు కలిగిన ప్రార్థన భార్యగా నీకు ఉండాలి, మెలకు కలిగిన ప్రార్థన భర్తగా నీకు ఉండాలి. ఎంతసేపు నీ సోకులు నీ పనులు నీ విషయమేనా? ప్రార్థన వద్దా? చెప్పండి, వద్దా ప్రార్థన? ప్రార్థన లేని జీవితము నీళ్ళు లేని చెట్టు లాంటిదే. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థన లేని జీవితము నీళ్ళు లేని చెట్టు వంటిదే. నీళ్ళుంటే చెట్టుకి ఏమైంది? మంచిగా ఓటలు తీసుకుని చెట్టు మంచిగా ఆకులేసి ఫలిస్తూ మంచి ఫలిభరితంగా ఉంటుంది, చూసేదానికి మంచిగా ఆ ఫ్రూట్స్ ఇస్తూ చక్కగా ఉంటుంది. నీళ్ళు లేని చెట్టు ఏమైంది? ఆకులన్నీ రాలిపోయి మోడు బారిపోయి ఉంటుంది. కొంతమంది జీవితాలు అలాగ ఉంటాయి. మోడు బారిన జీవితాలు కాదండి. నువ్వు చిగురించాలి, నువ్వు చిగురు పెట్టాలి. దేవుడి సన్నిధానంలో ఎలాగుండాలంటే నువ్వు ప్రార్థనా పరుడువై ఉండాలి, నువ్వు ప్రార్థనా పరురాలవై ఉండాలి. నీ ప్రార్థన నీకు, నీ పిల్లలకి, నీ చుట్టుపక్కల వారికి ఆడ ఎలా ఉండాలి? దీవెనకరంగా ఉండాలి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి ప్రేమన్న దేవుడు బిడ్డలారా, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక తండ్రిగా నువ్వు ప్రార్థన చేయి, అది నీకు బిడ్డలకి ఫలించింది. ఒక తల్లిగా ప్రార్థన చేయి, నీ భర్తను మార్చింది. ఒక ఇంటి యజమానుడిగా ప్రార్థన చేయి, నీ కుటుంబాన్ని కట్టుకో. ప్రార్థన లేకోకుండా కుటుంబాలు కట్టబడవు. ప్రార్థన లేకోకుండా భార్య భర్తలు కట్టబడరు. ప్రార్థన లేకుండా కుటుంబం సంతోషంగా ఉండదు. ప్రార్థన లేకుండా కుటుంబం ఆరోగ్యంగా ఉండదు. ప్రార్థన లేకుండా కుటుంబము దీవించబడదు. దేవుడికి స్తోత్రం. ప్రార్థన లేని కుటుంబాలు ఎన్ని చూస్తూ ఉంటే నేను తెల్లర్లిగిస్తే. ఈ వారం అంతా ప్రార్థనలే. మరి మంగళవారం రోజు ఎస్వి నగర్లో ప్రార్థన, ఓ తల్లిగారి ఇంట్లో చక్కటి భోజనం ఏర్పాటు చేసింది, మంచి ఇందు. దేవుడు తల్లిని దీవించునుగా. బుధవారం ప్రార్థన ఇక్కడే, ఇంకా అమ్మ వాళ్ళ ఇంట్లో, ఆడ కూర్చుంది అమ్మ వాళ్ళ ఇంట్లో. మంచి భోజనం చేసింది. ఎంత మంచి భోజనమో, రుచికరమైన పదార్థాలు. చక్కగా కడుపు నిండా తిన్న ప్రార్థన అయిన తర్వాత ప్రార్థన చేసాం. తల్లి సంతోషంగా. చూడండి ప్రియమైన దేవుడు పెట్టలేరా, శుక్రవారం ప్రార్థన. శుక్రవారం నాడు బోరబండ పోయాం. అక్కడ ప్రార్థన. దేవుడు మహాకృపను బట్టి వాళ్ళు కాడ మంచి భోజనం పెట్టారు, ఆతిథ్యం ఇచ్చారు.
మరి దేవుణ్ణి ప్రేమించి మమ్ములు ప్రేమించి మన బిడ్డలే. చూడండి ప్రేమైన దేవుడు బిడ్డలారా, మరి నిజానికి ప్రార్థన లేకపోతే ఎంత ఇబ్బంది పడతాం. ప్రార్థన అనేది చాలా అవసరము. ఈ రిఫరెన్సులన్నీ రాసి పెట్టుకోండి. అవసరమైతే ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. ప్రార్థన లేని మా జీవితాలు ఏమవుతాయి? ప్రార్థన లేకపోతే మేము ఫలించమా? ప్రార్థన లేకపోతే దరిద్రత ఉండిద్దా? ప్రార్థన లేకపోతే ఐక్యత ఉండదా? ప్రార్థన లేకపోతే యమునా తీరేనా? భార్య భర్తలే, భార్య భర్తే. ఒక అండర్స్టాండింగ్ లేదు, సమాధానం లేదు. ఎవరికి వచ్చినట్టుగా ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు ఉంటుంటారు. ప్రార్థన ఉంటే సంతోషంగా మాట్లాడుకుంటుంటారు. హల్లెలూయా. ప్రార్థన ఉంటే సమాధానంగా మాట్లాడుకుంటారు. ప్రార్థన ఉంటే ఆ కుటుంబాన్ని అనేకులు చూసి గర్విస్తూ ఉంటారు. అబ్బా ఎంత చక్కగా ఉంటారో ప్రార్థన చేసుకుంటూ. ఎప్పుడు చూసినా కానీ అర్థమైన మాటలు వాళ్ళ నోటేమిటంటే మనం. ప్రార్థన లేకపోతే మైండే పనిచేయదు. ప్రేమైన దేవుడు బిడ్డలారు, మీరు గమనించారు లేదు? కోతకాలమందు కూర్చుకునే కుమారుడు బుద్ధి కలిగినవాడు అంట. కోతకాల సమయంలో నిద్రపోతున్నవాడు బుద్ధిహీనుడు. ప్రేమైన దేవుడు బిడ్డలారా గమనించండి. ప్రార్థన చేయాల్సిన టైంలోనేమో నిద్రపోతాం, నిద్రపోయే టైంలోనే ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసేది ఎప్పుడు? ఎక్కువ కాలం లేచి ప్రార్థన చేయాలి. మనం ఎప్పుడు ప్రార్థన చేస్తాం? 8 లేచి ప్రభువా రాత్రి అంతా కాపాడవులేతి, సరే ఇక ఈరోజు పగలంతా కాడ ఎంజాయ్ చేయాలి. ఈ ప్రార్థన కాదు. దేవా కృతజ్ఞత కలిగి మనలో ఉండాలి. అయ్యా నువ్వు నన్ను కాపాడిపోతే ఏమైపోయేదాన్ని నయ్యా, నన్ను కాపాడిపోతే ఏమైపోయేవాడిని నేనయ్యా. లోకం నుంచి రక్షించావు, పాపం నుంచి రక్షించావు, ఈ లోక సంబంధమైన మలి నుంచి నన్ను రక్షించి కాపాడి ఈరోజు నీతిమంతుడిగా నీ రక్తం ద్వారా కడిగయ్యా. అనేకులు ఎదుట నా కుటుంబం, నేను నా బిడ్డలతో సమాధానంగా ఉంటున్నాను. కారణం నువ్వు ప్రభువా అని తట్టుండాలి. దేవుడికి స్తోత్రం. భార్యాభర్తలు ఇద్దరు గొడవాడుకున్నారంట. గొడవాడుకున్న తర్వాత ఆ భర్త అంటున్నాడంట, ఇదిగో ఏపో నువ్వు నాకు అవసరం లేదు అని ఆ భర్త అన్నాడంట. ఈ భార్య అంటే, ఇదిగో నేను చచ్చిపోతా, ఎక్కడ నూతిలో పడి చచ్చిపోతానని వెళ్తున్నట్ట. సరే మొత్తం మీద దూరం పోయింది, వర్షం పడింది, వచ్చి గొడుగెతుకులు ఆడుకుంటుందంట. చెప్పాలి ఏం ఎతుకుతుంది? భర్త చచ్చిపోమన్నాడు, నేను నూతిలో పడి చచ్చిపోతానంది. ఏమేమి ఎతుకుతుంది? మళ్ళీ వెనక్కి వచ్చి గొడుగు ఎతుకుతుంది. ఏమంటే చచ్చిపోయే వాళ్ళకి గొడుగు అవసరమా? ఎవర్రా మనిషి అని అన్నాడంట. మా అమ్మ డాడీ అన్నాడంట. బావిలో పడి చచ్చిపోయే మనిషికి గొడుగు అవసరమా అని అన్నాడంట. ప్రైజ్ లార్డ్. సరే పోయిందంట దూరం. మళ్ళా దూరం పోతే వెనక్కి తిరిగి చూస్తుందంట, ఎవరో నొత్తున్నారో రావట్లేదోనని. నువ్వు పోతం ఎందుకు, వెనక్కి తిరిగి చూస్తాం ఎందుకు? వర్షం ఎక్కువైందంట. వర్షం ఎక్కువైతే ఆవిడికి మళ్ళీ పరిగెత్తుకుంటూ వచ్చి ఆ ఇంటి పక్కన కూర్చుందంట. ఎలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకోవద్దు. ఎందుకనంటే అపవాది ఆడు ఎంత ఘోరమైనడనంటే తెలియకోకుండానే మనిషిని మరణాన్ని చేయగలుగుతాడు. మరణం వాడి ఉంటుంది, దేవుడిది కాదు అది. చూడండి ప్రేమైన దేవుడు పెట్టారా, కుర్చీ క్షణంలోనే ఏమి లేదు ఆ కుటుంబంలో, ప్రార్థన లేదు, ఏమి లేదు ఆ కుటుంబంలో, సమాధానం లేదు, ఏమి లేదు ఆ కుటుంబంలో, ప్రేమ లేదు. ప్రేమ కలిగిన భార్య భర్తలు ఎట్లా మాట్లాడుకుంటారో తెలుసా? నాకు తెలిసిన కొంతమంది ఉండారు ఈ సిటీలోనే. వాళ్ళు భార్య భర్తలుగా దగ్గరికి నేను ఎప్పుడు పోయినా కానీ వాళ్ళిద్దరు చక్కగా దగ్గర కూర్చుని మంచిగా మాట్లాడుకుంటుంటారు. నేను చూస్తుంటా కొన్నిసార్లు. అనయ్య ప్రైజ్ రాడా, నేను చూడలేదు ఎవరికో దాన్ని అన్న భార్య భర్తలే కదరా. ఆయన ఎగిరి కూర్చోకపోతే నువ్వు ఆయన ఎగిరి కూర్చోకపోతే ఇంకెడ కూర్చుంటామ్మా? అది కూర్చోవాల్సిన చోట్లోనే మీరు కూర్చున్నారు. దేవుడు మిమ్మల్ని దీవించుడుగాక. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించుడుగాక అమ్మని నేను సంతోషంగా వాళ్ళకి మాట్లాడి ప్రార్థన చేసి వస్తామంట. చూడండి ప్రేమైన దేవుడు బిడ్డలారా, కుటుంబాల్లో ప్రార్థన, ఈ ప్రార్థన ఎంత బలమైనదంటే, ఈ ప్రార్థన ఎంత శక్తి కలిగిందంటే, ఈ ప్రార్థనకి అసాధ్యమైనదంటే ఏమీ లేదు. సమస్తం సాధ్యమే. దేవుడికి స్తోత్రం. సమస్తము సాధ్యమే, కొంచెం కాదండి.
ఈ ప్రార్థనలో దేవుడి యొక్క ఉన్నతమైన కృప, దేవుడి యొక్క ఆశీర్వాదము. దయచేసి ఆ మొదటి రాజులు 9వ అధ్యాయము 5వ వచనం చదువుదండి. దయచేసి మొదటి రాజుల గ్రంథము 9వ అధ్యాయము 5వ వచనం చదవండి. మొదటి రాజులు 9:5 నుంచి చదవాలకు వచ్చు త్వరగా. సంతతిలో ఆ, ఒకడు ఇశ్రాయేలుల మీద ఆ, సింహాసనాసనుడై ఉండక మానడని ఉమ్, నీ తండ్రి అయిన దావీదునకు నేను సెలవిచ్చినట్లు ఉమ్. ఇశ్రాయేలు మీద నీ సింహాసనము చిరకాలము వరకు ఆగాగు. ఎంత చదువుతున్నా? 9:5 మొదటి రాజులు మొదటి రాజులు. చదువు. నీ సంతతిలో ఒకడు నీ సంపదలో ఒకడు ఇశ్రాయేలీల మీద ఉమ్, సింహాసనాసనుడై ఉండుగాక సింహాసన ఆసీనుడై ఉండుదుగాక, ఉండక మానడని మానడని నీ తండ్రి అయిన దావీదునకు ఆ, నేను సెలవిచ్చినట్లు ఉమ్, ఇశ్రాయేలు మీద ఉమ్, నీ సింహాసనము చిరకాలం వరకు స్థిరపరచుదును. ఉమ్. అయితే మీరే గాని ఉమ్, మీ కుమారులే గాని ఉమ్, ఏ మాత్రమైనను ఉమ్, నన్ను వెంబడించటం మాని ఉమ్, నేను ఇచ్చిన ఆజ్ఞలను కట్టడలను ఆ. అనుసరించక ఆ, ఇతరమైన దేవతలను కొలిచి ఆ, పూజించినలా ఆ, నేను ఇశ్రాయేలుకి ఇచ్చిన ఉమ్, ఈ దేశములో వారిని ఉండనీయక ఆ, వారిని నిర్మూలం చేసి ఆ. నా నామమును నేను పరిశుద్ధపరిచిన ఈ మందిరమును నా సముఖం నుండి కొట్టివేసేదను. హల్లెలూయా. ఇక్కడ గమనించారా? మన ప్రార్థన ఏమైందనంటే మన పిల్లలు ఉన్నతమైన కృపలో ఉంటారు. హల్లెలూయా. మన పిల్లలు ఉన్నతమైన కృపలో ఉండి గొప్పగా స్థానంలో ఉంటారు. ఎప్పుడో చెప్పమంటారా? మన ప్రార్థన అర్థం కాదు. దేవుడికి స్తోత్రం. దేవుడి మందిరంలో మనం ఉండి, దేవుడి సమూహంలో మనం ఉండి ప్రార్థన చేస్తూ, దేవుడి సన్నిధానంలో ఒక తీర్మానం మనం చేసుకుంటే ఖచ్చితంగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. చెబుతున్నాడు, అయ్యా నీ సంపదలో నీ సంతానంలో ఒకరిని నేను వారి సింహాసనము స్థిరపరిచేదను, వాడిని ఉన్నతంగా నేను ఆశీర్వదిస్తాను. ఎవరి ప్రార్థన బట్టి? దావీదు ప్రార్థన బట్టి కాదా? చెప్పాలి. దావీదు ప్రార్థన బట్టి. ఎవరండి దావీదు? గొర్రెలు కాసుకునే సామాన్యుడు. మరి సింహాసనమే కూర్చుని పరిపాలన చేస్తున్నాడు రాజుగానంటే దేవుడు గొర్రెల దొడ్లో నుంచి సింహాసనం మీద వరకు నడిపించాడు. దేవుడికి స్తోత్రం. ఎప్పుడు తెలుసా? దావీదుకి బంధువులు లేరు, స్నేహితులు లేరు, తల్లిదండ్రులు మంచి ఘనంగా పెంచలేదు, అన్నదమ్ములు మంచి గౌరవించినలు కాదు. అయినా సరే ప్రార్థన, చెప్పాలి, ప్రార్థన మాన్యుడు కాదు, ప్రార్థన మానుకున్నవాడు కాదు, దేవుడికి దూరమైనడు కాదు. అనుకూల పరిస్థితులు లేకపోయినా, ఎండైనా వానైనా ఎక్కడైతే అక్కడ ప్రార్థన దేవుడు స్తుతిస్తూ ఉండేవాడు. దేవుడికి స్తోత్రం. ఆ ప్రార్థన, ఆ స్తుతి ఏమైందంటే దావీదు స్థితిని పరిస్థితులు మార్చింది. హల్లెలూయా. ఈరోజు నీ ప్రార్థన ఎలా ఉండాలంటే నువ్వు నిద్రలేసి ప్రార్థన చేయాలి. నీ ప్రార్థన దేవునికరంగా ఉండాలి. నీ ప్రార్థన ఆశీర్వాదకరంగా ఉండాలి. నీ ప్రార్థన అనేకులు ఎదుట నీ పిల్లలు ఒక మంచి ఉన్నతమైన స్థానంలో నడిపించబడతా ఉండాలి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. గనుక ప్రియమైన దేవుడు బిడ్డలారా, అలాంటి ఒక ప్రార్థన జీవితం కలిగి మనం జీవించాలి. ప్రార్థన లేనప్పుడు, ప్రార్థన చేయలేనప్పుడు ఎన్నో అవమానాలు, మనం సొంతంగా వెళ్ళినప్పుడు ఎన్నో ఇబ్బందులు పడతా ఉంటాం. నేను ఈ మధ్యకాల సమయంలో మన హైదరాబాదులో ఒక కుటుంబాన్ని దర్శిస్తాకి నేను పోయినప్పుడు ఆ తల్లి చెప్పే మాట ఏంటంటే, అన్నా నేను ఒకప్పుడు ప్రార్థన చేస్తేనే వీళ్ళ నాన్న మారాడు, నేను ప్రార్థన చేస్తేనే నా బిడ్డలు మారారు, నేను ప్రార్థన చేస్తేనే మరి నా కుటుంబం అంతా మార్చుకున్నాను, ఇప్పుడు ఏమైందమ్మా అన్న. ఇప్పుడు నేను ప్రార్థన చేయలేకపోతున్నాను అన్న అంట. కారణం ఏమైంది? ఎందుకు ప్రార్థన చేయలేకపోతున్నావు?
శుభ్రంగా తింటుంది, ఉంది గనక పనుకుంటుంది. దేవుడిని మహింపరుస్తూ మానేసింది, చక్కగా ఉండదంది, తింటుంది, బలమైన ఆహారం అంతా తింటుంది, నిద్రపోతూ ఉంది. ఈరోజు భయంకరమైన అనారోగ్యంకి ఒక మంత్లీ అంటే ఒక నెలకొచ్చి ఆమెకు అయ్యే ఖర్చు అక్షరాల 46,000 50,000 చెప్పిన ఒక్క నెలకొచ్చి ఓన్లీ మెడిసిన్, అంటే ట్యాబ్లెట్లు కంట. చూడండి, 50,000 రూపాయలు. ఏమైంది అక్క, మంచి ఆరోగ్యమంతురాలు కదా అంటే, నేను దేవుడికి దూరమయ్యానయ్యా, ప్రార్థన మానేసినయ్యా, నా బతుకంతా రోగాల పాలైపోయింది, నా బతుకంతా వేదన అయిందయ్యా, నా బతుకంతా కన్నీరుమయంగా, నా బ్రతుకు ఎంత రోతగా మార్చబడిందని అంటే, నా భర్తే ప్రార్థన చేసుకోకోకుండా పలికిమాలి టీబీ ఏంది, ప్రార్థన చేయకోకుండా 24 గంటలు చేతిలో పోలేంది, ఇంటికి వస్తే భార్య భర్తలకు మాట్లాడుకునే సమయం లేకుండా చేస్తున్నావు. పిల్లలు చూస్తే, అమ్మా ఒకప్పుడు ప్రార్థన చేసేదాన్ని, ఏందమ్మా ఈ ఫోన్లేంటి, టీవీలేంది, ఈ సీరియల్ ఏందమ్మా, నిన్ను చూసి మేము మారాం కానీ ఇప్పుడు మళ్ళీ నిన్ను చూసి మేము లోకంలో కలవాలా అన్నట్టుంది మా బొత్తు. చూడండి ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఎంతవరకు ఈ ప్రార్థన మనకంటే, 1 సంవత్సరము 6 నెలలు 7 నెలలు 3 వారాలు 6 వారాలు కాదు, నీ జీవిత కాలమును ఆశీర్వదించబడతాయి ఉండాలి. దేవుడికి స్తోత్రం. నీ జీవిత కాలము కాడ నీ ప్రార్థనలకు ఆటంకం ఉండదు. నీ జీవితకాలం నీ బ్రతుకు దినములంతా కృపాక్షేమాలతో వర్ధిల్లాలి. అలా సమయలు తన బ్రతుకు దినమంతట్లో కాడ ఇజ్రాయెల్ అంటే, ఇదిగో నేను ఎప్పుడన్నా కానీ ఏదన్నా పొరపాటు అనేది నాలో మీరు చూశారా అని అంటాడు. నేను బాలుడు మొదలుకొని ఇప్పుడు వరకు వృద్ధాప్యం వచ్చేసింది, నాకు ముసలోడిని అయిపోయి, నాలో ఏదన్నా చూపించగలుగుతారా మీరు? ప్రేమ దేవుడు బిడ్డలారా, ఎంత ప్రార్థన చేసుకుని దేవుడి సన్నిధిలో కనిపెట్టుకుని ఎంత యథార్థంగా ఉండి నీతిమంతులు ఆత్మీయులు ఎప్పుడైనా సరే. నిన్న ఒక దైవ సేవకుడు మన మందిరానికి వచ్చాడు. వచ్చినప్పుడు నిన్న చాలా కొంచెం నేను కాడ కొద్దిగా ఇబ్బందిలో ఉండా, ఏమో ప్రార్థన చేసుకుంటున్నా. ఒక సహోదరుడికి ఫోన్ చేశా, అన్నా ఎట్టటి పని పాస్టర్ గారు వచ్చాడు అన్న అని. ఫోన్ చేస్తా వెంటనే ఆత్మీయులు, మరి నిజంగా చాలా మంచి వ్యక్తి అనమాట, దేవుడిచ్చిన బిడ్డ. అన్న ఇది పరిదేశం అనగానే, అన్న మీరు ఉండండి ఒక 2 నిమిషాల్లో నేనని వెంటనే ఆపండి, కొంత అమౌంట్ నాకు చేసాడు. గబక్క నేను ఆయనకి అంత బిర్యానీ తీసుకొచ్చి పెట్టి ఆయన కొంత కానుక పెట్టి పంపిస్తూ జరిగింది. చూడండి ప్రేమైన దేవుడు బిడ్డలారా, దేవుడు సన్నిధానంలో దేవుడిని సావుకుని దేవుడిని నువ్వు ఎంత ప్రేమిస్తావో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తారేమంటాడు. ఆ తల్లికి ఈరోజు అన్నీ ఉండి, డబ్బులు ఉండి, బిల్డింగులు ఉండి, కార్లు ఉండి, ఆరోగ్యం లేదు. చూడండి, ఈరోజు నీవు నేను ఆరోగ్యంగా ఉంటున్నావంటే దేవుడు కృప మాత్రమే. నీవు నేను సజీవులుగా ఉన్నామంటే దేవుడు కృప మాత్రమే. ఆ కరోనా టైంలో ఏ గవర్నమెంట్ మనల్ని కాపాడిందండి? ఏ స్నేహితులు మనల్ని కాపాడ్డారు? ఏ బంధువులు మనల్ని కనపడ్డారు? ఎవరు మనల్ని రక్షించారండి? దేవుడు ఒక్కడే మనల్ని రక్షించాడు. దేవుడికి స్తోత్రం. గనుక ప్రేమన్న దేవుడు బిడ్డలారా, లాస్ట్గా దయచేసి ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 11 వచ్చిన కాడ చదవండి. 5:11 ఎఫెసీ పత్రిక 5:11. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 14 వచ్చిన చదవండి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 5:14 చదవాలి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 14 వచ్చిన చదవండి. అందుచేత నిద్రించుచున్న నీవు మేలుకొని మృతుల నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. క్రీస్తు మీలో ప్రకాశిస్తున్నాడు. నిద్రిస్తున్న మీరు మేలుకొని మృతుల్లో నుంచి. ఎక్కడి నుంచి? ఇప్పుడు కొంతమంది ఉంటారు, వాళ్ళు ఎక్కడ నిద్రపోతారో తెలీదు. నేను మంచిగానే ఉండాను, నేను సజీవుడిగా ఉన్నాను అనుకుంటారు. కానీ ప్రేమైన దేవుడు పెట్టలేరా, ఈ నిద్ర మొత్తులో నుంచి మనం లెగిసి సజీవులుగా మనం ఆరాధన చేయాలి. హల్లెలూయా. మృతులైన వారు దేవుడిని ఆరాధన చేయరు. ఇప్పుడు మా అమ్మ చనిపోయింది, ఆరాధించిందా మా అమ్మ?
మా నాన్న బతికొంటాడు, మా నాన్న ఆరాధిస్తాడు దేవుడిని. ఇప్పుడు మందిరంలో ఉండి దేవుడు అలేలయ అలేలయ చెబుతాడు. ఇప్పుడు సరిపోతే అది చెప్పగలుగుతాడు ఆ మాట? నేను చెప్పగలుగుతానా? అందుకే మృతుల్లో నుంచి నువ్వు లెగిసి సజీవుడిగా ఆరాధన చెయ్యి. నువ్వు బతికుంటే ఆరాధన చేయకపోతే ఏముంది? నువ్వు చాలామంది ఉంటారు ప్రార్థన చేయరు, మెదలుకోకుండా కూర్చుని ఉంటారు. ఇక్కడ ఏమనుంది? నువ్వు నిద్ర లెగిసి ప్రార్థన చేయాలి. నిద్ర లెగవాలి, ఫస్ట్ ప్రార్థన చేసుకోవాలి. ఇక్కడ లాస్ట్గా మృతుల్లో నుంచి నువ్వు లెగిసి సజీవుడిగా నువ్వు దేవుణ్ణి ఆరాధన చెయ్యి. హల్లెలూయా. పాస్టర్ గారిని గణపరచని లేదు, ఏదో చేయమని లేదు, కానీ సజీవుడిగా నువ్వు దేవుణ్ణి ఆరాధన చేసే వరమై ఉండాలి. గనుక ప్రేమన్న దేవుడు బిడ్డలారా, లేఖనాల ప్రకారంగా మనం చూసుకున్నట్లయితే ఎన్నో విషయాల్లో ఇక్కడ నిజంగా ఎలా మనం నిద్ర లెగాలి చదవండి. రోమాపత్రిక 13వ అధ్యాయము 13, 11. రోమాపత్రిక 13వ అధ్యాయము 11వ వచనం. మరియు మీరు కాలం నెరిగి కాలం ఎరిగి నిద్ర మేలుకొని వేళ అయినదని తెలుసుకొని ఏల అయినదని తెలుసుకుని అలాగూ చేయడి. హల్లెలూయా. ఏం తెలుసుకోవాలి? ఎలా నిద్ర మేలుకోవాలి? తెల్లారిపోయింది, అమ్మో నేను లేచి డ్యూటీకి వెళ్తున్నా. బాగా జ్వరం వస్తే డ్యూటీకి వెళ్తామా? నేనున్నాను, నాకు బాగా జ్వరం వచ్చింది, కుటుంబ ప్రార్థనకు వస్తారా మీ దగ్గరికి? చెప్పరామండి, వస్తానా? అమ్మా బాగా జ్వరం వచ్చింది, కుటుంబ ప్రార్థనకు వస్తానా వీళ్ళకి? నేను ఎందుకని ఎందుకు రాను? చెప్పండి, ఎందుకు రాను? అనారోగ్యం జ్వరం వచ్చేసింది, అమ్మో ఇక పాసం ఫోన్ చేసి దయ్యకి జ్వరం వచ్చిందమ్మా, అమ్మో మంటల జ్వరం కాలిపోతున్నాడు, బూడిదవుతాడు. నువ్వు ఏకూని లెగిస్తే అది నీకు రాదు కదా. ప్రైజ్ లార్డ్. నువ్వు మెలకు కలిగి నిద్ర లెగిసి నువ్వు చేయవలసింది, నిద్ర లెగిసి ఏం చేయాలి? ప్రార్థన మానుకోవద్దు, ప్రార్థన చెయ్యాలి దేవుడి సన్నిధిలో. అమ్మో ప్రభు, అమ్మో ఆయన నన్ను కాపాడుతున్నాడు, ఈరోజు ప్రార్థన చేయకపోతే నా పరిస్థితి ఏంది? భయం అనేదే లేదు జనాలకి. ప్రైజ్ లార్డ్. నువ్వు నిద్ర లెగిసి ప్రార్థన చేయాలి. కొంతమంది మందిరంలోకి వెళ్ళి నిద్రపోతూ ఉంటారు. వీళ్ళ గురించి చదివింది లాస్ట్ ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 14 వచనంలో, నీ మృతుల్లో నుంచి లెగిసి శవంలా గండాలు పనుకుంటారు, అయ్యా సజీవుడిగా లేచి దేవుడిని ఆరాధన చేయరని ఆయన అని చెబుతున్నాడు దేవుడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. నువ్వు ఉదయకాలం నిద్ర లెగిసి ఏం చేయాలి? నిద్ర లెగిసి తెల్లారిని తెలుసుకుని దేవుడికి అయ్యా శాస్త్రాంగి దిగట చక్కగా నమస్కారం ఇటు పెట్టండి, అందరి చేతులు ఇటు పెట్టండి, నాకు కాదు ఇటు పెట్టండి దేవుడికి. దేవుడికి మనం నమస్కారం చేయాలి. ఎందుకని? అయ్యా రాత్రి అంతా మంచి కాచి కాపాడి నిద్రలో ఏ రోగం ఏ లేదు, నిద్రలో ఒక చనిపోతే నేను శుద్ధించేవాడిని కాదు, ఆరోగ్యంగా ఉన్నాను. అయ్యా నీకు వందనాలు, నీకు స్తోత్రం నాయన, నీ నామానికి మాత్రం మహించెందును గాక. దేవుడి స్తోత్రం. అది మనం చేయాల్సిన ప్రార్థన. ఇందాక జోసెఫ్ పాట పాడాడు కదా, దేవుడు అభిషేకం మామూలుగా లేదు, నిలబడిందట అంతే. ఆ అభిషేకం నిలబడినప్పుడు వాడి ముందు పాటల బొక్కు లేదు, వాడికి పలవ తెలియదు, శరణాలు తెలియదు. ఆడిలో ఉన్న వాడికి సమస్తము తెలుసు. దేవుడికి స్తోత్రం. వాడికి తెలియచినవాడే, వాళ్ళలో ఉన్నవాడికి సమస్తము తెలుసు. సమస్తం తెలుసా? కొంచెమే తెలుసా? ఇప్పుడు నేను ఉన్నాను, నాకు హిందీ మాట్లాడతాం రాదు. ఏ షాప్ కాడికని వెళ్తే వాడు హిందీ మాట్లాడితే ఏం మాట్లాడు, మెదలకుండా వెనక్కి తిరిగి వస్తా. ఎందుకని అనరే? వాడికి ఏం తెలుగు రాదు, నాకేం హిందీ రాదు. మరి నేను ఎందుకు వాడితో వాదన పెట్టుకోవాలి? వాడు నన్ను తిట్టినా నాకు అర్థం కాదు, నేను ఆయన తిట్టినా వాడికి అర్థం కాదు. అవసరమా అని చెప్పి మెదలకుండా వచ్చేస్తా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఓ రోజు నేను ఒక సహోదరుడు షాపుకి పోయాం, నాకు తెలియదు అన్న హిందీ మాట్లాడతాడని. ఆ అన్న హిందీ మాట్లాడుతున్నాడు. నాన్న నీకు హిందీ వచ్చంటే వచ్చాను నాకు అని అన్నాడు. మరి రాకపోతే పరిస్థితి ఏంది? నేను తిరిగి వచ్చి నా షాప్ కాడి నుంచి. దేవుడి సన్నిధిలో కాడ నువ్వు తెలుగులో ప్రార్థన చేస్తావా, హిందీలో ప్రార్థన చేస్తావా, ఇంగ్లీష్లో ప్రార్థన చేస్తావా, తమిళలో ప్రార్థన చేస్తావా, మలయాళంలో ప్రార్థన చేస్తావా, 24 భాషల్లో నువ్వు ఏ భాషలో ప్రార్థన చేసుకో, ఆయన ఆలకిస్తాడు. దేవుడికి స్తోత్రం. అంతేగాని
నువ్వు నిద్ర లేకపోకుండా నిద్ర మీదే ఉండి మొత్తులో ఉండి ప్రార్థన చేయొద్దు. కొంతమంది నిద్ర మొత్తులో ఉండి ప్రార్థన చేస్తారు, స్తోత్రం స్తోత్రం సార్, మళ్ళీ పనుకుంటారు. ఇక దేవుడు చెబుతున్న మాట ఏంటంటే, చూడండి ప్రియమైన దేవుడు బిడ్డలారా, సామెతలో 10వ అధ్యాయము 5వ వచనం చదవండి. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 5వ వచనం కాడ చదవండి. చదవాలి త్వరగా. మైక్ చేత పట్టుకోలేదమ్మా. వేసవకాలం నా కూర్చువాడు. ఏం అర్థం కావట్లా. వేసవకాలం నా కూర్చువాడు ఏసా కాలంలో కూర్చువాడు బుద్ధిగల కుమారుడు. బుద్ధిగల కుమారుడు. కోతకాలమందు నిద్రించువాడు సిగ్గుపరచు కుమారుడు. హల్లెలూయ. దాని అర్థం ఏంటి? యాసకాలం అంటే పని చేసే టైంలో పని చేసుకోవాలి. ఇప్పుడు నీళ్ళు వస్తున్నాయి, మంచినీళ్ళు, మంజీర వాటరు, పనుకోరే పనుకోరే మంచం మీద వాటర్ వస్తున్నాయి కదా, ఎందుకు మరి గబగబ లెగిసి అన్నీ ఖాళీ చేసి శుభ్రం కడుక్కొని మరి అన్నిట్లో నీళ్ళు పట్టుకుంటారు? చెప్పండి, ఎందుకు పడతారు? పొరుగుటి అయిపోయింది కదా, అవసరము. మళ్ళీ నీళ్ళు రావు, మళ్ళీ నీళ్ళు వస్తాయా? ఒక్క పూట వాడుకునే నీళ్ళకి ఎంత తాతర పడుతున్నావు. నువ్వు కన్ను మూస్తే పరలోక రాజ్యం అనేది ఒకటి ఉంది. దేవుడికి స్తోత్రం. నువ్వు కన్ను మూస్తే దేవుడు రాజ్యం అనేది ఒకటి ఉంది. మహిమ కలిగిన పట్టణం ఒకటి ఉంది. ఆ పట్టణంలో ప్రవేశించాలంటే ఏం చేయాలి? యాసకాలమున సమకూర్చుకునే కుమారులాగా ఉండాలి. కోతకాలం వంద నిద్రించే కుమారులాగా ఉండవనుకో, మొత్తం అయిపోతాయి. తర్వాత ఇక ఏమన్నా కోతలు అయిపోయారు, ఇంకేమైనా పనులు ఉంటాయా? ఉంటాయి. ఇంకేం పనులు ఉంటాయి అంటే, చెత్త ఉండదు కదా పొలాల్లో, కోత అంతా అయిపోయి మోసాలు చేసి, ఇప్పుడు మిషన్లు కోతలు కదా, ఇక ఆ చెత్త పోగు చేసేది. ఇప్పుడు ఆ చెత్త పోగు చేసేది అక్కడ మిషన్లు వచ్చింది. ప్రైజ్లాడు హల్లెలూయ. చూడండి, ఆ చెత్త పోగు చేసి దాని మిషన్లు వచ్చినాయా లేదా? పరిగెరుకున్న ఆస్కారం కాలేదు ఇప్పుడు. అంటే ఏ పని చేసే టైంలో పని మనము చెయ్యాలి. ప్రార్థన చేసే టైంలో మెలుకోగలిగి ప్రార్థన చేయాలి. కోతకాలం మందు మనం నిద్రపోయామనుకో, అక్కడ ఎందుకు జరుగుతుంది? మనల్ని పిలిచారు, ఏం పర్లేదు, పొద్దురపాటు ఏందనుకో, సాయంత్రం 4 వెళ్తే ఉండిద్ది అక్కడ ఎందు. యేసుబాబు అన్నాళ్ళ అత్తకి బాప్టేషన్ ఎత్తకి వెళ్ళాం మేము, షామీర్పేట చెరువుకి. షామీర్పేట పోయి చెరువులో బాప్టేషన్ ఇచ్చి మేమే ప్రార్థన పెట్టా ఇక్కడ సాట, ఆ 2 అంతస్తుల బిల్డింగ్లో. తిరిగి వచ్చేటప్పటికి మొత్తం అయిపోయింది, షోరూమ్ ఉంది. ఇక మరి నాకు అది ఇంపార్టెంట్ కదా. చలికాలం పాపము, డిసెంబర్ నెలలో గబాల తల్లి అని చెప్పి తీసుకెళ్ళి బాప్టైజ్ ఇచ్చే సార్వభౌరం ఏదో ముద్దేస్తుని వచ్చాం. అమ్మ సాక్ష్యం చెప్పమ్మా అన్న. నేను ఏం సాక్ష్యం చెప్పాలి? నేను దేవుడు ఏం చేశాడు అని చెప్పాలి. అయ్యా నేనా అన్న. 3 అంతస్తుల బిల్డింగ్ అమ్మేసుకుంది, కొంప లేదు, గోల్డ్ లేదు, శని పట్టింది మనిషికి లాగా రోడ్ల మీద తిరుగుతుంది. 3 ఎడిపోయాడు, పిల్లలు ఎడిపోయారు తెలియదు. ప్రైజ్లాడు హల్లెలూయ. మెలుకోగలిగి ప్రార్థన చేస్తే ఏమీ లేని 20 లక్షల అప్పు నాకు పరిచయం అయినప్పుడు, 20 లక్షల అప్పు పెట్టిపోయింది. 3 అంతస్తులు బిల్డింగ్ కట్టుకుంది. దేవుడు నాకేం చేశాడు అనేటప్పటికి మొత్తం తీసేసాడు. అప్పుడు నువ్వు ఉండవు, నాకు సహాయం చేసావు, ఆయన నాకు సహాయం చేసింది అని అన్నాను అనుకో, రెండోసారి ఏమన్నా నాకు చేయగలుగుతావా? చెప్పండి, నాకేమన్నా చేయగలుగుతారు రెండోసారి? నేను ఒక వ్యక్తి ఫోన్ చేసి, అన్న ఇది పరిస్థితి అని, వెంటనే ఆత్మీయుడు వెంటనే, అన్న అవునా సరే ఉన్న ఒక 2 నిమిషాలు, వెంటనే సరే అన్న అని చెప్పి తర్వాత మాట్లాడదాం అన్న. ఒక మంచి మనసు కలిగి మనం ఉండాలి. హల్లెలూయ. అది ఏ పనైనా నీ శాతనైనప్పుడు అయితే అవును, కాదంటే కాదు, అట్లా ఉండాలంతే. చూడండి దేవుడు బిడ్డలారా, కోతకాలమందు మనం నిద్రించేవాళ్ళం అనుకో, దేవుడు దేవునికి మన ఎగురు కాలేము. ఉదయకాలం నేను నిద్ర లెగిసి
మెలుకుండి మెలకుతో మనం ప్రార్థన చేయమని బైబిల్ చెబుతుంది. నా నోటి మాట కాదు. రోమపత్రిక 13:11 చదవదులే కానీ, రోమపత్రిక 13:11 నువ్వు నిద్ర మేలుకొని లెగిసి తెల్లారిందని తెలుసుకుని నువ్వు ప్రార్థన చేయి. ప్రైజ్ ది లార్డ్. ఆ తర్వాత సామెతలు 10:5 ఏమనుందంటే, కోతకాలమందు ఏం చేయాలి? సమకూర్చుకునే బిడ్డ బుద్ధిమంతుడంట. కోతకాలమందు నిద్రిస్తున్న కుమారుడు తండ్రిని సిగ్గుపరిచేవాడంట. ప్రేమైన దేవుడు బిడ్డలారా, ఏమీ నేను ఆశించను. ఎంత దూరమైన ఎందుకు పోతాను తెలుసా? నా తండ్రిని నేను మహింపరచాలని పోతా. దేవుడికి స్తోత్రం. నా తండ్రిని నేనేం చేయాలి? మహింపరచాలి. ఆంధ్ర ప్రాంతంలో నన్ను మీటింగ్కి పిలిచారు. మరి ఆయన ఏ పరిస్థితులు ఉంటో నాకు తెలియదు, కానీ వాక్యం అయిపోయి నేను టౌన్కి వచ్చేసా. హైదరాబాద్కు బస్సు రెడీగా ఉంది, స్లీపరు, పనుకున్నత్తమే. సరే, నా దగ్గర అయితే డబ్బులు లేవు. ఒక అన్నకు ఫోన్ చేశా, అన్నా మరి ఇదే పొదేసిన అన్న. సరే బ్రదర్, ఏం కత్తి అన్నాడు. వెంటనే ఫోన్ పెట్టలేదు, మెసేజ్ వస్తాను. దానికి సరిపడా వేసాడు అంతే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీ మార్గాల్లో ఒక గుర్తుపెట్టుకో, నువ్వు ఆశించొద్దు. నీ తండ్రిని మహింపరిచేటట్టు ఉండాలి. దైవ సేవకుడు అయిన, కష్టపడే బిడ్డవైన నీ తండ్రిని మహింపరిచేటట్టు ఉండాలి. నువ్వు సంతోషంగా దేవుడి సన్నిధిలో ఆత్మీయుడిగా ఎదిగేటట్టు ఉండాలి. దేవుడు దీవెన పొందుకునే యోగ్యులుగా మనం మార్చబడాలి. దేవుడికి స్తోత్రం. గనుక ప్రేమన్న దేవుడు బిడ్డలారా, దైవ దీవెన కావాలనంటే లోకా శుభవార్త 22:46 చదవండి. మన కుమారులు ప్రార్థన చేస్తే ఏమవుతారో, మన పిల్లలు ప్రార్థన చేస్తే మనం ప్రార్థన చేస్తే వాళ్ళు ఏమవుతారో ఇక్కడ రాయబడదు. నువ్వు ప్రార్థన చేసావనుకో, నీ కుమారుడు గొప్ప స్థితిలో ఉంటాడు. ప్రార్థన చేయలేననుకో, వాడు ఆడ ఉంటాడు, ఎవడికి కనపడ్డాడు. ప్రార్థన చేసామనుకో, అడవిలో ఉన్న నీ కుమారుడైనా సింహాసనం మీద రాజులుగా పరిపాలన చేస్తాడు. ప్రార్థనకు అంత శక్తి ఉంది. లోకా శుభవార్త 22:46 నుంచి తీశారా? తీసి చదవండి. మీరు ఎందుకు నిద్రించుచున్నారు? మీరు ఎందుకు నిద్రిస్తున్నారు? శోధనలో ప్రవేశించుకోకుండా లేచి ప్రార్థన చేయడని వారితో చెప్పాను. నేనంటున్నాను, ఈ మాట బైబిల్లో ఉందా? బైబిల్లో ఉందా అన్నాడు. చేయొద్దండి. ఓకే, దేవుడు స్తోత్రం. దేవుడు నామానికి మాత్రం మహిమ కలుగునుగా. ఎందుకనంటే ప్రేమైన దేవుడు బిడ్డలారా, సాక్షాత్తం దేవుడు చెబుతున్నాడు, యేసుక్రీస్తు ప్రభువే చెబుతున్నాడు శిష్యులతో, ప్రార్థన చేయండి అయ్యా మెలకుగలిగి. ఏముంది తీయ్యా, శోధనలో మీరు ప్రవేశించుకుని ప్రార్థన చేస్తున్నావు అనుకో, శోధన అనేది నీ మీదకు రాదు. నేను గ్యారెంటీ ఇస్తాను దానికి. అది ఏ శోధన అయినా ఆడదాకా వచ్చేది, నేను చూసేది అటే పోయి. మరి మన బిడ్డ ఇస్సాకున్నాడు బోరబండ్లో. అలా మేడం మీటింగ్ పెట్టినప్పుడు పాపం ఎప్పుడు చూసినా కొంచెం భయంగా వెళ్తూ ఉండేవాడు. చాలా భయంగా వాళ్ళ ఇంట్లో ప్రార్థన పెట్టిన ప్రతిసారి కాడ ఆ మీటింగ్ పెట్టేది ఆయన రామనేది. ఒకసారి పోయాడు, పాపం అన్నం కాడదిల్లా వచ్చాడు. మంచిగా చేసింది అమ్మాయి, కానీ తెల్ల. ఆయన బాధ ఆయనకు ఉంది, టెన్షన్. నేను ఒకే మాట అన్నా ఏముండదు అక్కడ, ఇల్లు వస్తావు అద్దె తీపో అని అన్న. అది చూసి ఏమీ లేదు, అది సరేలే అని సింపుల్గా మాట్లాడిందంట. ఇంటికి వచ్చి సంతోషంగా మాతో చెబుతున్నాడు. ఆ మాట చెప్పింది ఎవరు? దేవుడు. ఆ మాట పలికించింది ఎవరు? దేవుడు. ఆ మాట నెరవేర్చింది ఎవడు? దేవుడే. పలికించిన వాడే నెరవేర్చాడండి. నేనేమో నెరవేర్చగలుగుతానా? దేవుడికి స్తోత్రం. ప్రార్థనకు అంత శక్తి ఉంది, ప్రార్థనకు అంత బలం ఉంది. నువ్వు ప్రార్థన చెయ్యి, నీ బిడ్డలు దీవించబడతారు. నువ్వు ప్రార్థన చెయ్యి, నీ కుటుంబం ఆశీర్వదించబడింది. నువ్వు ప్రార్థన చెయ్యి, నువ్వెంత బలంగా ఉంటావో. అందరూ అంటూ ఉంటారంట మా నాన్న, తాతయ్య ఎప్పుడు ఇక రిటైర్ అవుతట్లేవే, ఎలా ఉంది ఇక అసలు ఈ జన్మకి ఏడే ఉండేటట్టు ఉన్నానంట. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మా నాన్నకంటే పెద్దోళ్ళు చిన్నోళ్ళు అందరూ చచ్చిపోయారు. మా బాబాయిలు కూడా చచ్చిపోయారు. మా నాన్న బతికుండేటంటే గొప్పతనం ఏమి లేదు, కానీ దేవుడు నామానికి మాత్రమే మహిమ కలిగిన విషయం. దేవుడికి స్తోత్రం. 4 గంటలకు లెగుతాడు,
ఏ కొడుకు ఫోన్ చేయడు, ఏ కూతురు ఫోన్ చేయడు, ఎవడికి ఫోన్ చేయడు. మోకాళ్ళు వేసుకుంటాడు, అయ్యా నువ్వు ఆరోగ్యం ఇచ్చి కాపాడుకుంటే సరే ఉంది, లేకపోతే తీసుకొయ్యి అంటాడు. ఇది రెండే మాటలు ప్రార్థన. నాకు బంగారం కావాలి, ఎండి కావాలి, నాకు ధనం కావాలి, ఏం ప్రార్థన చేయడు. నిశ్చిత్తమైతే ఆరోగ్యంగా తిప్పుకొయ్యా, లేదంటే తీసుకో. ఆయన ఏమంటాడు, ఇదిగో రోజు ప్రార్థన చేస్తా, తీసుకుంటాం ఏంది అది మాని, నా సన్నిధిలో నువ్వు ప్రార్థన చేస్తే నేను చేతగానే ఉండా తీసుకునే దానికే, నీకు ఆరోగ్యం ఇచ్చి ఇంకా నేను ఆశీర్వదిస్తా. దేవుడికి స్తోత్రం. ఇంకో ఈ తల్లిగారు ఇంట్లో ప్రార్థన పెట్టేప్పుడు మా నాన్న వచ్చాడు. నా కొడుకు వయసు ఎంత చెప్పండి, 7 సంవత్సరాలు. వాళ్ళిద్దరు చిన్నపిల్లలాగా దిగుతున్నారు, ఎక్కుతున్నారు ఆ బిల్డింగ్ పాడుగారు. మేము ఒకసారి ఎక్కాలంటే దమ్ము వచ్చాం మాకు. ఒకసారికే దమ్ము వచ్చింది అయ్యగారు, నిజంగా. నాకు ఒకసారి ఎక్కాలంటేనే ఇబ్బంది పడ్డా, మెట్ల మీద పడతారేమోనన్నట్టుగా. ఎట్టగట్ట మా ప్రభు కుమార్కి అట్టగా ఎక్కింది బలంతాను. కానీ మా నాన్న మాత్రం 4 సార్లు దిగారు, 4 సార్లు ఎక్కారు. ఈ తాత మనోడు ఇటు పోయి ఇటు వస్తున్నారు, తెలియట్లేదు మాకు. ఏడబోతున్నారు అంటే వస్తావు తీయరు అంటున్నారు, ఇటు దిగుతున్నట్టు వస్తున్నారు. ఇటు దిగుతూ చూస్తే మళ్ళీ ఎప్పుడు వస్తున్నారు, నా పక్కనే కూర్చుని ఉంటున్నారు. దేవుడిచ్చిన ఆరోగ్యం. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ప్రార్థనలు అంత శక్తి ఉంది, ప్రార్థన అంత దేవుని ఉంది. అమ్మ అంది, సాక్షి పోయించండి, సాక్షి చెప్పావని పార్శ్వీయ ప్రార్థన చేసిన వారికి ఎన్నో ఇబ్బందులు, ఎన్నో శోధనల నుంచి దేవుడు మాత్రమే మనకు కాపాడాడు. హల్లెలూయా. దేవుడు మాత్రం ఏం చేసాడామని కాపాడ్డాడు. ఈరోజు నువ్వు నేను కాపాడబడాలంటే, నువ్వు నేను రక్షించబడాలంటే, నువ్వు నేను సంతోషంగా, నువ్వు నేను సమాధానంగా, మన బిడ్డలు ఎక్కడున్నా వాళ్ళు ఆరోగ్యవంతులుగా మంచి స్థితిలో నిలబడాలి. హల్లెలూయా. వాళ్ళ కొరకు నేను ఈ లోకంలో ఉన్నంత వరకు ప్రార్థన చేస్తాను. మందిరికి రాలేదా అని నేను ప్రార్థన చేయకుండా మాను. వాళ్ళు రాపోయినా చేస్తా, వచ్చినా చేస్తా. కానీ వస్తే వాళ్ళకి దీవెన. దేవుడికి స్తోత్రం. రాపోతే దేవుడి దీవెన లేదా అని అంటే అక్కడ వాక్యం చెబుతుంది, నా మందిరంలోకి వచ్చి నేను చేసిన మేలు జ్ఞాపకం చేసుకోమని కృతజ్ఞత భావం కలిగిన వాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళని నేను ఆశీర్వదిస్తాను అని అంటున్నాడు. దైవజన్ లేసన్ గారి దగ్గర ఒక ఫ్యామిలీ వచ్చారు. ఫ్యామిలీ వచ్చి, పాస్టర్ గారు ఇక ప్రార్థనలో ఆరాధనలో మాకు లేదు, మాతో కాదు, కానీ మేము చేయలేమన్నా, సేవ చేయలేము, ఏం చేయలేము, మేము వెళ్ళిపోతామన్నా, సేవ లేదు, ఏం లేదు, ఇక మేము మాతో కాదని చెప్పి ఏసన్ గారితో చెప్పారు. ఏసన్ గారు ఏమన్నాడు, ఆయన ఏమనాలి మామూలుగా, సరే మేము ఉండమంటున్నారు, మేము ప్రార్థన రావంటున్నారు కమ్మంటి, సరే మంచిది. ఆడికెళ్ళి దేవుడు చేసిన మేలు ఒకసారి తలంచుకొని, దేవా ఈ మేలు చేసావు, నీకు స్తోత్రం, ఈ మేలు చేసావని కృతజ్ఞత థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోండి అని అన్నాడండి. సింపుల్ కదా. వీళ్ళు ఏమనుకున్నారు, ఆ మూల మీదకి వెళ్ళి ప్రభువా ప్రార్థన చేసుకుంటున్నారు. భార్య పక్కన, భర్త పక్కన, పిల్లలు పక్కన, నలుగురు పక్కలకు ప్రార్థన చేసుకుంటారు. దేవా లోకంలో తాగుబోతుకున్న నన్ను మార్చావయ్యా, లోకంలో నశించి నరకానికి వెళ్ళివాడు నన్ను మార్చావు, రక్షించావయ్యా, నాకు మంచి పేరు ఇచ్చావయ్యా, మంచి ఘనతనిచ్చావయ్యా, అయ్యా పాపినయ్యా నన్ను మరి భార్య ప్రార్థన చేస్తుందంట, వ్యసనాల్లో నుంచి కాపాడమని పిల్లలు ప్రార్థన చేస్తున్నారంట. ఈ ప్రార్థన అంతా చేయగా వాళ్ళకి ఎవరే తెలియదు, వాళ్ళ కూడా తెలియదు, నలుగురు ఏడుస్తూ ఉన్నారంట. ఏసన్న గారు పోయి, అబ్బాయి ఏమైందిరా అని అన్నాడంట. అంటే ఏమీ లేదన్నా, మరి వెళ్తారా అని అడిగాడంట. ఎక్కడికన్నా వెళ్ళేది, అదే మేము రావంటున్నారు కదా చర్చికి, ఇంకే మేమేడికి వెళ్తామని, నిన్ను మేలు చేసిన ఆయన నిధులు పెట్టి మేము పోతామా, మేము సత్యాంత వరకు దేవుడికి దూరంగా, గట్టిగా కొడతామా, మేము ఉన్నంత వరకు ఆయనకు దూరంగా ఉన్నా. లోకంలో నుంచి, తాగుళ్ళలో నుంచి, ఎన్నో ఇబ్బందుల్లో నుంచి గుర్తింపులేని నా జీవితానికి గుర్తింపు ఇచ్చాడు అన్న దేవుడు. ఎన్నికలేని నాకు ఎన్నిక ఇచ్చాడు అన్న, ఆరోగ్యం లేని నాకు ఆరోగ్యం ఇచ్చాడు. ఏసాను మేము వదిలిపెట్టి అస్సలు బాగానే బాగా ఇక్కడ అంటున్నారు. సరే పోతారు, అది మీరే కదరా, కృతజ్ఞత ట్యాంక్స్ చెప్పమన్నాను దేవుడికి, ఆ ట్యాంక్స్ ప్రభు అని చెప్పి వెళ్ళిపోమన్నాయి కదా అన్నాడట. లేదు, నీవు చేసిన ఉపకారములకు నేనేమి లేదును, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లేదును, ఈడాది తోడలనా వేలాది పుట్టిళ్ళనా వేలా
వేలాది దూడలనా వేలాది పొటేళ్ళనా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లెత్తును నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లెత్తును వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా ఏలాది దూడలనా వేలాది పొటేళ్ళనా ఏలాది దూడలనా వేలాది పొటేళ్ళనా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లెత్తును నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లెత్తును. హల్లెలూయా. దేవుడు చేసే మేలుకి మనమేమి కాడ చెల్లించలేం. ఎందుకనంటే నేను చచ్చిపోయి దాదాపు 40 సంవత్సరాల దగ్గర అయ్యేది. ప్రైజ్లాడు. హల్లెలూయా. అలాంటి నా జీవితాన్ని కాసి కాపాడి లోకంలో నుంచి, పాపంలో నుంచి, లోక సంబంధమైన విషయాల్లో నుంచి దేవుడు ఎంతగానో నన్ను ప్రేమించి ఈరోజు ఆయన ఈ ఘనమైన సేవను నాకు ఇచ్చాడు. కనుక ప్రేమన్న దేవుడు బిడ్డలారా, నా జీవితంలో జరిగించిన దేవుడు మీ జీవితాల్లో, మీ బిడ్డల జీవితాల్లో కూడా జరిగిస్తాడు. నన్ను ఆశీర్వదించిన దేవుడు మిమ్మల్ని, మీ బిడ్డలను ఆశీర్వదిస్తాడు. నాకు మేలు చేసిన దేవుడు మీకు, మీ కుటుంబాలకు మేలు చేస్తాడు. నన్ను చేయబట్టి పైకి లేపిన దేవుడు మిమ్మల్ని, మీ బిడ్డల కాడ చేయబట్టి పైకి లేపుతాడు. ఆయన ఎప్పుడు మనల్ని విడిచిపెట్టాడు. కనుక మనం నిద్ర మేలుకొని ప్రార్థన చేయాలి. కోతకాలంలో బుద్ధిగల్ల కుమారులాగా పంట సమకూర్చుకున్నట్టుగా ప్రార్థన చేసే టైంలో ప్రార్థన, ఆరాధన చేసే టైంలో ఆరాధన, మన పని చేసుకునే టైంలో మన పని, కృతజ్ఞతగా దేవా నన్ను కాసి కాపాడ్డావని చెప్పి మనం చేసే ఈ చిన్న ప్రార్థన ప్రియమైన దేవుడు బిడ్డలారా, మన స్థితిని, మన పరిస్థితిని, మన కుటుంబాల్లో ఉన్న వ్యవస్థను మార్చే శక్తి, ఆ సామర్థ్యత ఈ బైబిల్ పరిశుద్ధ గ్రంథం దేవుడు వాక్యానికి తప్ప ఎవ్వరికి లేదు. హల్లెలూయా. కనుక ప్రేమన్న దేవుడు బిడ్డలారా, ఇంతవరకు మరి దేవుడు ఇచ్చిన చక్కర మాటలు బట్టి స్తోత్రము. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించిన వాక్యం కొరకు ఆత్మీయతలు ప్రార్థన చేసిద్ది. మనమందరం ఏకీభవిద్దాం. కళ్ళు మూసుకున్నట్టు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, జీవాధిపతి నీ స్తోత్రం, 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 స్తోత్రం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా నీ స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. యేసయ్యా నీకు వందనాలు స్వామి. గడిచిన వారం మొదలుకొని ఈ వారం వరకు ప్రభా నీ హస్తకృపల చేత దేవా సజ్జులకుల కంచి వేసి కాపాడి నేను స్తుతించదనేతను భాగ్యాన్ని ప్రభా మీరు మాకు ఇచ్చినందుకే నీ స్తోత్రం చెల్లిస్తున్నాను. దేవాన్ని సన్నిధిలో చేరి ప్రభా ఈ ఆరాధనలో పాలు పొందుటకు నేను ఆరాధించే ధన్యతను తండ్రి మీరు మాకు దయచేసినందుకే నీ స్తోత్రం స్వామి. అయ్యా పాటల ద్వారా, వాక్య పరిచయ ద్వారా ప్రభా మీ నామానికి మహిమ తెచ్చుకున్నందుకే నీ స్తోత్రం చెల్లిస్తున్నాను. పరిశుద్ధుల నిజంగానైనా చక్కటి వర్తమానాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకే నీ స్తోత్రం చెల్లిస్తున్నాను.
చేస్తున్నాను. నిద్రించుచున్న నీ మృతుల నుండి లెమ్మని ప్రభా లేఖనాలు సెలవిస్తున్నాయి. దేవా నీ స్తోత్రం. నిద్రకు మేము ఎక్కువ చోటు ఇవ్వకుండా మెలుగు కలిగి ప్రార్థించే అనుభవాన్ని దేవా మీరు మాకు దయచేయండి. శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలుకు కలిగి ప్రార్థన చేయమని లేఖనాలు సెలవిస్తున్నాయి ప్రభా. అయ్యా నీ స్తోత్రం. మా జీవితంలో తండ్రి అయ్యా మెలుకు అనుభవాన్ని, ప్రార్థించే అనుభవాన్ని దేవా మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా భయంకరమైన శోధనలో పడిపోతున్నామంట దేవా. అయ్యా నీ స్తోత్రం. నిద్ర మమ్మల్ని అయ్యా నీ స్తోత్రం శోధనలో ప్రవేశించేటట్టు చేస్తుంది ప్రభా. అయ్యా మెలకువ జీవితాన్ని, ప్రార్థన అనుభవాన్ని దేవా మీరు మాకు నేర్పించమని ప్రార్థన చేస్తున్నాను. దేవాని స్తోత్రాలు స్వామి. నిజంగా ప్రభా అయ్యా లోకం ఎంతో భయంకరంగా ఉంది ప్రభా. నీ స్తోత్రం. లోకంలో జీవిస్తున్నాం ప్రభా. నీ స్తోత్రం నాయన. అయ్యా నీ స్తోత్రం. మా అడుగులు క్రీస్తున్న బండ మీద స్థిరపట్టకు సహాయం చేయండి. మా చూపు, మా మాట అయ్యా నీ స్తోత్రం ప్రతి జాగ్రత్తగా మాట్లాడే కృపను అయ్యా మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. మా జీవితాలను కట్టుకోవడానికి కృప దయచేయండి ప్రభా. పరిశుద్ధంగా జీవించే అనుభవాన్ని అయ్యా మీరు మాకు నేర్పించమని ప్రార్థన చేస్తున్నాను. దేవానికి వందనాలు స్వామి. దేవా ఇదిగోండి ప్రభా కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పైన దీవించండి, ఆశీర్వదించండి